హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వం ప్యూరిటీ సమర్పించు రుచి చూడు. ఇవాల్టి మన రుచి చూడు వచ్చేసింది డిడి కాలనీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి ఈ రోజు నాతో పాటు ఫ్యాకల్టీ సోమనాథ్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఆయన మనకి నేర్పించబోయే ఆ టేస్టీ వెరైటీ రెసిపీ ఏంటో అడిగేద్దాం. నమస్తే సోమనాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మన రుచి చూడు ప్రేక్షకుల కోసం ఎటువంటి రెసిపీ రెడీగా ఉంచారు సార్? ఈరోజు మనము తెలంగాణలో చాలా పాపులర్ అయిన సర్వపిండి అనే డిష్ చేస్తున్నాం. కానీ దాంట్లో కొంచెం ట్విస్ట్, కొంచెం కొత్తగా. ఈ మధ్యలో మిల్లెట్స్ అని అంటున్నాం కదా, సో మిల్లెట్స్ తినడానికి అంత టేస్టీగా ఉండవు, కానీ అంటే అది అంత టేస్టీగా ఉండవు కానీ హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని దీన్ని టేస్టీగా మిల్లెట్ తోటి, అంటే జవార్ ఏదైతే జొన్న పిండి అంటామో దాంతో మనం చేస్తున్నాం. మామూలుగా అయితే ఇది బియ్య పిండితో చేస్తారు, సో మనం జొన్న పిండితో చేస్తున్నాం. పేరేంటి పెట్టారు? జొన్న పిండితో సర్వపిండి అనుకోవచ్చు. ఓకే, బాగుంది. సో మరి జొన్న పిండి సర్వపిండికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి. పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు, కరివేపాకు, పాలకూర, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, పల్లీలు. మరి ఈరోజు జొన్న పిండితో సర్వపిండికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కాబట్టి మరి హెల్దీ ప్రాసెస్ లో ఏమేం చేస్తారో అడిగి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఏం చేయబోతున్నాం? మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఎవరికైనా కొంచెం ఎక్కువ ఇష్టం అనిపిస్తే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు. ఓకే, అవునండి. ఇప్పుడు దీనికి క్వాంటిటీ పరంగా ఎంత తీసుకున్నారు? జొన్న పిండి ఎంత మనకి అవసరం? జొన్న పిండి 1/2 కిలో వరకు తీసుకున్నానండి. 1/2 కిలో జొన్న పిండికి ఒక 2 ఉల్లిపాయలు సరిపోతాయా? 2 సరిపోతాయి. ఎవరికైనా నచ్చితే, అంటే కొంచెం ఉల్లిపాయలు నాకు టేస్ట్ బాగుంటుంది దీంట్లో అనిపిస్తే 4 వరకు కూడా వేసుకోవచ్చు. 3-4 వరకు కూడా వేసుకోవచ్చు. ఇవి స్టోర్ ఉంటాయా అండి? మనకి ఒక 1 వీక్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చా? ఇది స్టోర్ చేయలేమండి. అంటే ఈ రోజు చేస్తే రేపు తినొచ్చు, కానీ స్టోర్ అయితే చేయలేము. అంటే అంతకు మించి అయితే ఉండదు. ఇది ఈ మధ్యలో బయట చాలా మంది అమ్ముతున్నారు, మీరు చూసే ఉంటారు సర్వపిండి అని. కానీ బయట మీకు ఇన్ని వస్తువులు దాంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు దాంట్లో, అంటే సింపుల్ గా చేసేస్తారు. మనం ఏంటంటే పాలకూర కూడా వేస్తున్నాం. సో పాలకూర కూడా దీంట్లో ఉంటుంది, నువ్వులు ఉంటాయి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుంటాం. ఇలా ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కుంటే ఏమవుతుంది అంటే చాలా తింటుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మనము కొంతమంది రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, సో మనం అది కూడా వేయట్లేదు. మనం ఉట్టి వెల్లిపాయలు వేస్తున్నాము, అది కూడా మిర్చితో పాటు గ్రైండ్ చేసుకుంటాం. సో పచ్చిమిర్చి వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా మంది కారపొడి వాడతారు, మనం కారపొడి వాడుతున్నాము ప్లస్ పచ్చిమిర్చి 2 వాడుతున్నాం. సో పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం కచ్చా పక్క అట్లా గ్రైండ్ చేసుకొని వేసుకుంటాం అన్నట్టు. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల ఎవరు చేసినా కానీ ఈజీగా మంచి టేస్టీగా అవుతుంది. అదే ఎవరు ట్రై చేసి ఉండరు ఈ జొన్న పిండితో. జొన్న పిండితో అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే మేము మాత్రం కాలేజ్లో ఇంకా రకరకాలుగా ట్రై చేస్తాం కాబట్టి మా కాలేజ్లో రకరకాల ఈవెంట్స్ అవి అయినప్పుడు ఏదో కొంచెం కొత్తగా ఉండాలి అని చెప్పి, ఇంకా 2023 ఏదైతే మిల్లెట్ ఇయర్ ఉందో ఆ ఇయర్ లో చాలా సార్లు మేము మిల్లెట్ ఫెస్టివల్ చేయడము అలా చేసాము. సో మిల్లెట్స్ తోటి ఏమేమి ట్రై చేయొచ్చు అని చాలా చేసాము అన్నట్టు. సో అలా ఈ రెసిపీ మా కాలేజ్ లో నేనే చేశాను. సో ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటే, సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్నగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే మీకు తింటుంటే తగులుతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం పెద్దగా కట్ చేసా. కరివేపాకును కూడా కట్ చేసుకుందాము. అంటే ఇలా కూడా వేసుకోవచ్చు, కొంచెం చిన్న ఉంటే బాగుంటుంది. సో కరివేపాకును కూడా కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది, అందులో యాడ్ అయిపోతుంది.
సో పాలకూర అనేది చాలా కొత్త ఉంటది, ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు పాలకూర వేయడం. ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నారు? ఒక హాఫ్ కట్ట సరిపోతుందా, కట్ట వేసుకోవచ్చా? అంటే Half kg. ఒక 3-4 కట్టల వరకు వేసుకోవచ్చండి, ఎందుకంటే అరకిలో పిండి వాడుతున్నాం కదా, సో 3-4 కట్టల వరకు వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, న్యూట్రిషన్ గా కూడా చాలా బాగుంటది. అంటే దాని వాల్యూ పెరుగుతుంది కదా, న్యూట్రిషన్ వాల్యూ, టేస్టీగా కూడా ఉంటుంది. ఆనియన్ చాప్ చేసుకున్నాము, పాలక్ చాప్ చేసుకున్నాము, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అవునండి. మిక్సీతో పని ఉంది. మిక్సీలో ఏమేమి వేస్తున్నారు చెప్పండి సార్. మిక్సీలో మనము వెల్లుల్లి వేస్తున్నాము, కొంచెం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టాము. ఒక వెల్లుల్లిపాయ సరిపోతుందా? ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది. వేసేసండి. పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నారు? పచ్చిమిర్చి ఒక 8 నుంచి 10 వరకు. ఆ, సో అది ఇంకా అంటే మనం 2 వేసుకుంటున్నాం, కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నాం, కొంచెం ఇది వేసుకుంటున్నాం. కాబట్టి ఎవరికైనా కొంచెం ఎక్కువ తక్కువ అంటే మొత్తం ఇది చేసుకోవచ్చు. అంటే కొంతమంది మొత్తం కారపొడితో చేస్తారు, కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు. ఓకే. సో మనం 2 కలిపి చేసుకుంటున్నాం. ఒకవేళ పచ్చిమిర్చితో చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే ఇది మొత్తం తీసేయచ్చు కూడా. అంటే ఓకే. పచ్చిమిర్చి లేకుండా కొంచెం వెల్లుల్లి మాత్రం బాగుంటది, వెల్లిపాయ కంపల్సరీ. పేస్ట్. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు, అదంతా బాగుండదు, ఉట్టి వెల్లిపాయ మాత్రం చాలా బాగుంటది. సో మనం ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ చేద్దాం. మిక్సీ చేద్దాం. ఇలా ఉంటే సరిపోతుందండి, ఓకే. కొంచెం మిక్స్ కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు బౌల్ తీసుకుందామా? బౌల్లో మనం ఇప్పుడు అన్ని మిక్స్ వేసుకుందాం. చేసుకోవాలి. ఆనియన్స్ వేసేస్తున్నాము. ఆనియన్స్, కరివేపాకు ఉంది, దీంట్లో పాలకూర ఉంది. దీనిలో కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు. అంటే ఇది అన్ని ఆకుకూరలు కాబట్టి పిండిలో కలిసిపోయాక అంత ఏం కనిపించదు. కనిపించదు. నువ్వులు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పిల్లలు కూడా మామూలుగా అయితే తినరు కానీ దీంట్లో ఏర్పడవు కాబట్టి అవును. ఈజీగా తినేస్తారు. నువ్వులు మంచి బలం కూడా, చలికాలం అట్లయితే నువ్వులు చాలా మంచివి అని అంటారు. ఈ శనగపప్పు కొంతమంది నానబెట్టుకొని వేసుకుంటారు, మనమైతే డైరెక్ట్ వేసేస్తున్నాం. మనం ఎందుకంటే కలిపినప్పుడు ఏంటంటే ఇప్పుడు నానబెడితే ఎలా అవుతుందో అలా అయిపోతాయి. ఓకే. సో సపరేట్ గా మళ్ళీ నానబెట్టుకోవడము అట్లా అవసరం లేదు. లేకపోతే ఎవరికైనా కొంచెం కరకరలాడాలనుకుంటే కూడా ఇట్లా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది మనం కొంచెం వేసుకుందాం. ఉప్పు టేస్ట్కి సరిపడా. పసుపు అనేది ఆప్షన్ అండి, ఇది అంటే ఎవరికైనా కొంచెం కలర్ ఎందుకంటే నచ్చదు అనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే మానేసుకోవచ్చు. మెయిన్గా జొన్నపిండి. జొన్నపిండి జొన్నపిండి ఒక 1/2 kg తీసుకోమన్నారు. 1/2 kg. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. జొన్నపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు, పాలకు, నువ్వులు, ఉప్పు, పసుపు, కారం, దాంతోపాటు కొంచెం శనగపప్పు శనగపప్పు అన్ని వేసేసాము. ఇప్పుడు బాగా దీన్ని కలుపుకోవాలి. వాటర్ మిక్స్ చేయాలా లేకుంటే మనకి పాలకులోని ఆనియన్స్ లోని ఉంటుంది కాబట్టి సరిపోతుందా? వాటర్ సరిపోదండి, వాటర్ వేసుకోవాలి. మనం ఇంకోటి మర్చిపోయాము, పల్లీలు మనం వేయించి పెట్టుకున్నాము. సో పల్లీలు వేసుకుందాము, పల్లీలు వేసుకొని ఇంకా నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. అలానే ఇంకా కారం కూడా మనం వేసుకుందాం. సో చూడొచ్చు మీరు, పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకున్నాము. వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్. ఇలా చేసుకుంటే టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా చాలా బాగుంటుంది ఈ టేస్ట్. అంటే ఎవరైనా ట్రై చేసి ఉంటే ఓకే, కానీ ట్రై అయిన వాళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. కలిపేటప్పుడు మనకి మీరు అన్నారు కదా, కొన్ని సాఫ్ట్ గా వస్తాయి, కొన్ని క్రిస్పీగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి అని చెప్పేసి. సో కలిపే పద్ధతిలో ఉంటుందా లేకుంటే మనం వేయించేటప్పుడు దాని ప్రాసెస్ మారుతుందా? క్రిస్పీ అనేది క్రిస్పీ అంటే మనం ఇప్పుడు మామూలుగా సర్వపిండి ఎలా అంటే చిన్న మంట మీద మనం కుక్ చేస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే స్లోగా కుక్ అవుతున్నప్పుడు ఏంటంటే అది మెల్లగా
లైట్ బ్రౌన్ కలర్ లో అయ్యి క్రిస్పీగా అవుతుంది. లేదు కొంచెం ఫాస్ట్ గా కుక్ చేసాం, పెద్ద మంట మీద పెట్టి దానికి మూత పెట్టాం అనుకోండి, స్టీమ్ ఎఫెక్ట్ లా ఉండి సాఫ్ట్ గా వస్తుంది కొంచెం అట్లా. ఓకే. ఇంకోటి పల్లీలు మనం ఆల్రెడీ ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా, అవునండి. వాటిని కూడా మొత్తం వేసాను. మొత్తం వేసాను. వాటర్. సో ఒకసారి దీన్ని మనం కలుపుకుందాము నీళ్ళు వేయకముందు. చాలా మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసామండి. నువ్వులు కానీ, పల్లీలు కానీ, పాలక్ కానీ, ఇట్లా అన్ని హెల్తీ వేలో చేస్తున్నాం. మెయిన్ జొన్నపిండి, జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి ఇంకా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేస్తే కనుక మీరు ఓన్గా రెడీ చేసిన రెసిపీ అని చెప్పాలి ఇది. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు, నేనే ట్రై చేసా ఒక రోజు. అంటే నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఇవే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసారా లేకుంటే ఇంకా కొత్తగా ఇంకేమైనా యాడ్ చేసారా? అప్పుడు నేను పాలకూర వేయలేదు. పాలకూర అనేది తర్వాత ఒక ఐడియా వచ్చింది, దీన్ని ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేయొచ్చా అంటే పాలక్ అనే ఐడియా వచ్చింది. సో పాలకూర అనేది ఇనిషియల్ గా ఉన్నప్పుడు వేయలేదు. అప్పుడు మిల్లెట్ ఇయర్ అప్పుడు ఏం చేయాలి కొత్తగా అంటే సడన్ గా ఇది చేయొచ్చు కదా సర్వపిండి, ట్రై చేద్దాము. ఎందుకంటే అందరికి జొన్న రొట్టెలు అనేది అందరికి రాదు చేయడానికి, అది కష్టం అది. సో ఇది మాత్రం అందరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు, అందరికి ఈజీగా అయిపోతుంది. చూడండి వాటర్ ఎంత పడుతుంది, ఇది మనం రోటీ పిండి లాగా కలుపుకోవాలా? రోటీ పిండిలా కలుపుకోవాలండి. మామూలుగా రోటీ పిండిలో మనం అంటే ఎలా వేస్తామంటే 1 కిలోకి 1/2 లీటర్ దాకా నీళ్ళు వేస్తాం. ఇది కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా లైట్ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు రాత్రిలు, అంటే ఇప్పుడు మామూలుగా బయట జొన్న రొట్టె రాత్రిలు కూడా తింటారు కదా చాలా మంది, ఒకటి తింటే సరిపోతుందని. ఇది కూడా అలా ఒక్కటి తింటే సరిపోతుంది ఇది. అంటే ఇప్పుడు మనం దీన్ని గిన్నెకు పెడతాం అన్నమాట. ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ప్రోటీన్స్ బాడీకి అందుతాయి. ఇది ఒక హోల్ మీల్ లాగా, ఇంకా మళ్ళీ ఒక కర్రీ అట్లా ఇట్లా లేకుండా ఎవరికైనా అవసరం లేదు. దీంట్లో అన్ని ఉన్నాయి కాబట్టి ఏం అవసరం లేదు, టేస్టీగా ఉంటుంది. కొన్ని చాలు. ఏమన్నా కావాలంటే కొంచెం చట్నీ లాగా ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఏది అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం పడతాయా? సరిపోతుందండి. ఒక్క నిమిషం అండి కలుపుదాం, సరిపోతుంది అనుకుంటా. ఇది చాలా ఎంత గట్టిగా ఉంటే అంత టేస్ట్ వస్తుందా అండి కలిపేటప్పుడు? అంటే గట్టిగా లేకపోతే ఏంటంటే అది గిన్నెకి పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టడానికి రాదనమాట. కలిపేటప్పుడు కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అవ్వాలి కదా. అవునండి. ఓకే. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఎక్కువ నువ్వులు నచ్చుతాయి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఎలా అంటే మనకి మన ప్రిఫరెన్స్ ప్రకారం ఎలా నచ్చుతుంది అనుకుంటే అలా ఏదన్నా యాడ్ చేసుకోవడం, తీసేయడం అలా మనం చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మనం రోటీ పిండి అయితే ఒక 10 నిమిషాలు అరగంట పక్కన పెడతాం కదా, అలా దీన్ని కూడా పక్కన పెడితే సాఫ్ట్ గా వస్తాయా ఎట్లా? అట్లా అవసరం లేదండి, దీనికి డైరెక్ట్ గా వేసేయచ్చు. దీనికి అవసరం లేదు, దీనికి నానడము అట్లాంటిది ఏం అవసరం లేదు. మామూలుగా మీరు చూస్తే కూడా జొన్నపిండి కూడా వాళ్ళు వెంటనే కలిపి చేసేస్తా ఉంటారు. సో మామూలుగా బియ్య పిండితో చేసిన దీన్ని అవసరం లేదు, నానబెట్టేది అట్లా అవసరం లేదు, కలిపిన వెంటనే ఇంకా స్టార్ట్ చేయొచ్చు. సో ఏంటంటే ఇది ఒక ముద్దలాగా మనకు కావాలి మొత్తం. ఇంక ఇది కాకుండా మీరు ఏమన్నా ఇంకొంచెం కొత్త చేసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్లో అయితే రకరకాల బియ్యం దొరుకుతున్నాయి, బ్లాక్ రైస్ అని, రెడ్ రైస్ అని, రకరకాలుగా బ్రౌన్ రైస్ అని. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి ఈ మధ్యలో ఒక బ్లాక్ రైస్ అని వస్తుంది, చాలా 100-200 రూపీస్ కిలో ఉంటుంది దాని రేట్. అది చాలా వాల్యూస్ ఉన్నాయి దాంట్లో, న్యూట్రిషనల్ వాల్యూస్ అది ఇది అంటున్నారు. సో అలాంటి రైస్ తోటి కూడా, కాకపోతే కలర్ చూడడానికి అంత బాగుండదు కానీ, ఎందుకంటే నేను రీసెంట్ ఒక దగ్గర చూసాను అన్నమాట, నార్త్ ఈస్ట్ ది ఆ బ్లాక్ రైస్ తోటి హల్వాలా చేసాయి, శాంపులింగ్ ఇచ్చారు అనమాట. టేస్ట్ చాలా బాగుంది, కానీ కొంచెం అంటే స్వీట్ అంటే అది ఎట్లా ఉంది అంటే కొంచెం స్టిక్కీ ఉంది అది. ఇలా ఒక ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి. సో మనం లైట్ గా పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు కలర్ లో అనిపిస్తుంది. ఎవరికైనా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాం, ప్లస్
కారపొడి వేసాం కాబట్టి, కారపొడి కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి ఆ ఎఫెక్ట్ లేదు. లేకపోతే కారపొడి ఎక్కువ వేస్తే ఎర్రగా కనిపిస్తుంది. సో సో ఇప్పుడు స్టవ్ ఎవరికైనా ఆ రకంగా నచ్చుతుందంటే కలర్, పసుపు వేయకుండా కారం వేసుకోవాలి, ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఓ గిన్నె తీసుకొని గిన్నెకి కొంచెం ఆయిల్ రాసేసి, ఆయిల్ రాసాక దీన్ని మనం ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి దానికి. ఓకే. సో గిన్నె ఇలా కొంచెం వెడల్పుగా ఉండాలి గిన్నె. ఓకే. సో శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వేసేస్తున్నాను. ఓకే అండి, కొంచెం వేయండి ఫస్ట్. అంటే ఇది ఏంటంటే మనం సరిపోతుందా? జస్ట్ ఇంకొంచెం వేయండి. ఇదేంటంటే మనం గిన్నెకి మొత్తం ఇట్లా రాసుకుంటాం అన్నట్టు, ఒక లేయర్ లాగా. ఓకే. సో మనం దీనికి ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ లాగా దీనికి ఒత్తుతాం అన్నమాట. సో అందుకని ఈ ఆయిల్ ఇలా రాస్తే ఏంటంటే ఇది ఉడికాక ఏంటంటే మనకు ఊడొచ్చేస్తుంది, లేకపోతే ఇంకా అంటుకుంటుంది. సో అందుకని ఒక లేయర్ ఆయిల్ రాసుకోవాలి. గిన్నె చల్లగా ఉండాలి, వేడి పెట్టద్దు. ఇప్పుడు డైరెక్ట్ గా వేసేస్తా. డైరెక్ట్ గా ఒక ముద్దలా తీసుకొని గిన్నె ఎంత ఉందో అంత వెడల్పుగా కూడా మనం అంత వెడల్పు కూడా మనం ఒత్తుకోవాలి. ఓకే. సో చెయ్యి కొంచెం ఇదే నూనె దీని గిన్నెకి ఏదైతే ఉందో కొంచెం చెయ్యికి ఇలా రాసుకొని ఒత్తితే మన చెయ్యికి కూడా అంటుకోదు. జస్ట్ వేళ్ళతో మాత్రమే ఒత్తాలి. ఇట్లా మొత్తం చెయ్యి కాకుండా జస్ట్ వేళ్ళతోటి ఒత్తితే, ఇప్పుడు మధ్యలో పెట్టాం మనం, మధ్యలో నుంచి సైడ్కి ఇట్లా గిన్నె తిప్పుకుంటూ మధ్యలో నుంచి సైడ్కి అలా ఒత్తుకుంటూ ఉండాలి. అంతా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి థిక్నెస్, లేకపోతే ఒక దగ్గర సన్నగా లావు మాడిపోతుంది. తిక్కుగా ఉన్నా కొంచెం, అంటే ఇది ఎట్లా అంటే కొంచెం క్రిస్పీగా ఉంటేనే తినాలనిపిస్తుంది, లేకపోతే మెత్తగా ఉంటే, అంటే ఎవరైనా ఏజ్ వాళ్ళు కొంచెం పండ్లు నొప్పి అలా ఉన్న వాళ్ళు తప్ప క్రిస్పీ ఉంటేనే తింటారు, లేకపోతే తినరు ఎవరు. యాక్చువల్గా సర్వపిండి అంటే ఊర్లలో గిన్నెని సర్వ అంటారు. అట్లా దీనికి సర్వపిండి అంటే ఇప్పుడు ఇది సర్వ అన్నట్టు, అలా అర్థం అన్నట్టు. ఇది పిండి అట్లా. కొందరేమో గిన్నప్ప అంటారు, అట్లా గిన్నె అలా పేరు మారిపోయాయి. ఎందుకంటే ఇది అంతా సమానంగా ఉండాలి, లేకపోతే మళ్ళీ సరిగ్గా ఉడకదు. ఇది ఇలా అన్ని సైడ్లు సమానంగా వచ్చేలా చేసుకొని, ఇది ఏంటంటే మీకు చేయితో ఒత్తుతుంటే మీకు తెలుస్తుంది అది ఎంత థిక్నెస్ ఉంది, మందం ఉందా, సన్నగా అయిపోతుందా అనేది మన చేతికి తెలుస్తుంది. ఇలా మొత్తం చేశాక మనం మధ్యలో కొన్ని హోల్స్ చేసుకుంటాం, హోల్స్ లో ఆయిల్ వేసుకుంటాం. సో ఈ ఆయిల్ కూడా వెళ్ళి పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కింద కూడా పెట్టాము, కొంచెమే పెట్టాము, పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది. వేసేయండి, ఒక్క దగ్గర వేసేయండి, పర్లేదు, కొంచెం వేసేయండి. మనం తిప్పుకుంటే అన్నిట్లో ఇంకొంచెం వేయండి. సర్వపిండికి హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఉడికేటప్పుడు స్టీమ్ లాగా వస్తుంది కదా, గిన్నె నుంచి పైకి లేవకుంటూ ఉంటుంది, అలానే ఉంటుంది. ఎందుకంటే పైకి లేసిందంటే అది ఇంకా లైట్ గా మాడదు, క్రిస్పీగా కాదనమాట. మరి స్టవ్ ఆన్ చేసేద్దామా? రెడీ అండి, మనది రెడీ. ఆన్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా ఒత్తుకొని చిన్న హోల్స్ పెట్టి అందులో ఆయిల్ వేసి మనం స్టవ్ ఆన్ చేసుకుంటే కనుక ఒక 10 minutes to 15 minutes పడుతుందా? 15 minutes పడుతుందండి, ఎందుకంటే మనం చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద మంట పెడితే ఏంటంటే తొందర కలర్ వచ్చేస్తుంది కానీ ఉడకదు, అంటే మెత్తగా ఉంటుంది. ఉడుకుతుంది కానీ మెత్తగా ఉంటుంది కొంచెం. పిల్లలకైతే అంత నచ్చదు, పెద్దవాళ్ళకి తింటారు కానీ పిల్లలకి మాత్రం నచ్చదు అనమాట. సో అందుకే మనం కొంచెం చిన్న మంట మీద మూత పెట్టుకుందామండి. ఓకే సార్, మరి ఒక 10 to 15 minutes వెయిట్ చేసాం కదా, ఎలా ఉందో ఒకసారి చూద్దామా? జొన్న పిండితో సర్వపిండి. అవునండి, ఒకసారి చూద్దాము. అయిపోయినట్లేనా? అయిపోయినట్టే ఉంది, మీరు చూడొచ్చు. వచ్చేస్తుందా కొంచెం చూడండి, ఇలా లూజ్ అయిపోయింది. సో మనం స్టవ్ ను ఆఫ్ చేసుకుందాము. ఆపేసండి, విరిగిపోదు కదా తీసేటప్పుడు? విరిగిపోదండి, ఇట్లా వచ్చేస్తుంది ఇది. సో మరి జొన్న పిండితో సర్వపిండి రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చెప్పేస్తా. జొన్న పిండితో రెడీ అయిన సర్వపిండి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. చాలా క్రిస్పీగా బాగా ఉడికిందండి.
తింటూ ఉంటే మీకు సౌండ్ తెలుస్తుంది కదా, సూపర్, చాలా 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 బాగుందండి. అసలు ఇది నాకు బియ్యం పిండితో టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. ఎక్కడ మనం జొన్న పిండి యూజ్ చేసామని చెప్పినా కూడా తెలియదండి. అంత హెల్దీ వేలో మంచి ప్రోటీన్స్ ఉన్న పాలక్ని, పల్లీల్ని, నువ్వుల్ని అన్నిటిని యాడ్ చేసుకున్నాము. మెయిన్గా కారం కూడా మంచిగా ఉందండి. అంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెండు మిక్స్ చేసి వేసిన ఫ్లేవర్ మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది. మరి ఇంత హెల్దీ వేలో ఈ జొన్న పిండితో సర్వపిండి రెడీ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఇది సోమనాథ్ గారి ఓన్ రెసిపీ అని చెప్పొచ్చు. మన కోసం మనందరి కోసం నేర్పించారు కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సోమనాథ్ గారు. ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో టేస్టీగా మాకు జొన్న పిండితో సర్వపిండి తయారు చేసుకునే విధానము చాలా క్లియర్ అండ్ క్రిస్పీగా నేర్పించేశారు. చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో మీరు అన్నట్టు జొన్న పిండి ఎవరైతే టేస్ట్ చేయరు, వద్దు, అంత బాగోదు అనుకుంటారో ఇది ట్రై చేస్తే మాత్రం డెఫినెట్ గా ఫ్యాన్స్ అయిపోతారు. అంత బాగుందండి టేస్ట్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఇంత మంచి టేస్టీ హెల్దీ రెసిపీ నేర్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.